హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామంది శుక్రవారం పూట పద్మాలని, తామర పూలని ఇలా వేస్తూ ఉంటారు కదా! ఇలా కొత్తగా గీట్లతో తామర పూలతో శుక్రవారం పూట మీ ఇంటి వాకిట్లో ఇలా ముగ్గు వేసి చూడండి. మీ ఇంటికే వన్నె తెస్తుంది ఈ ముగ్గు. లెట్స్ స్టార్ట్. చాలా సింపుల్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. 3 చుక్కలు 3 వరుసలతో ఈ అందమైన ముగ్గుని మీ ఇంటి ముందు వేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఏంటి మన పిల్లలు మనం చెప్పిన మాట వినట్లేదు, వీళ్ళు ఎంత చెప్పినా కానీ మొండిగా తయారవుతూ ఉన్నారు అని చాలామంది బాధపడుతూ ఉంటారు. దానికి ప్రధాన కారణం మనం చేసిన చిన్న చిన్న పొరపాట్లే అవి పెద్దగా తయారవుతూ ఉంటాయి. ఏంటంటే అవి మనం ఫస్టు పిల్లలకి ఏం నేర్పిస్తామో పిల్లలు కూడా మనం వాటిని చూసి అలవాటు చేసుకుంటూ ఉంటారు. ఈరోజు షాప్‌కి తీసుకెళ్ళి మనం బింగో ప్యాకెట్లని, లేకపోతే ఏ చాక్లెట్‌లో, లాలీపాప్‌లో ఏ ఒకటి ఒక 2, 3 రోజులు కొనిచ్చామనుకోండి, ఇక పిల్లలేంటంటే వాటికి అలవాటు పడిపోయి అవి కొనిచ్చేదాకా మారం చేస్తూ ఉంటారు. సరేలే అని ఏడుస్తున్నారు కదా అని కొనిపిస్తూ ఉంటాం కదా! ఆ అలవాటనేది క్రమక్రమంగా పెరిగిపోతుంది. దాన్ని తగ్గించాలంటే మనం చాలా ఇబ్బంది పడాలి. కొంతమంది ఆడవాళ్ళు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళరు. భర్త తీసుకురావాలి, లేకపోతే మామగారు తీసుకురావాలి. ఇట్లా రకరకాలుగా వాళ్ళు లేకపోతే వీళ్ళు బయటికి వెళ్ళరు. షాపులు దూరంగా ఉంటాయి. ఎలా తీసుకొస్తారు? అందుకని చెప్పి ఎప్పుడు కూడా పిల్లలకి బయట షాపులకు తీసుకెళ్ళి అలవాటు అనేది తప్పకుండా మాన్పించాలండి. ఎందుకంటే అది పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదు. ఆ అలవాటు మంచిది కాదు. అంతేకాకుండా ఎక్కువ శాతం ఇంట్లోనే చిరుతిళ్ళు అనేవి ఆరోగ్యవంతంగా ప్రిపేర్ చేయాలి. అలా ప్రిపేర్ చేసిన ఫుడ్‌నే మనం పిల్లలకి పెట్టామంటే వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు. బయట చాక్లెట్లని, బింగో ప్యాకెట్లని, లేకపోతే మసాలా ఫుడ్స్ కానీ ఏమీ అలవాటు చేయొద్దు. అలా అలవాటు చేశామనుకోండి, మనం చాలా ఇబ్బంది పడాలి. వాళ్ళని బాధ పెట్టాలి, మనం బాధ పెట్టాలి. అంటే అంటూ ఉంటారు కదా! గారాబం గజ్జెలకేడిస్తే ఈపు దెబ్బలకేడ్చిందని. అలాగే మనం మన పిల్లల్ని కూడా బాదుతూ ఉండాలి. ఇలాంటివేమీ చేయొద్దు మీరు. ఖచ్చితంగా మీరు బయట ఫుడ్ అనేది పిల్లలకి అలవాటు చేయొద్దు. ఒకవేళ అలవాటు చేసినా సరే క్రమక్రమంగా తగ్గిస్తూ ఉండాలి. ఎలా అంటే రోజు 2, 3 కొనిపెట్టేవి 1 కొనిపెట్టండి. లేదంటే 2 కొనిపెట్టండి. అలా అలా క్రమంగా తగ్గించండి. తగ్గించాలి. అలా తగ్గించకపోతే మనం పిల్లలు పెద్దయ్యే కొద్దీ వాళ్ళు మొండివాళ్ళు అవుతారు తప్ప ఎవ్వరు కూడా మన మాట వినరండి. ఇప్పుడున్న పిల్లలు అందరూ కూడా టెక్నాలజీతో పుట్టే పిల్లలన్నమాట. ఎంత అప్డేటెడ్‌గా ఉన్నారంటే చిన్న నెలల పిల్లల కాడ నుంచే చాలా తెలివిగా ఉన్నారు.